అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా శ్రీవాణి సంగీత స్వరాగురి గాయకులు ఎం బుజ్జయ్య గారి ఆధ్వర్యంలో అక్కినేని పాటల పందిరి అనే కార్యక్రమం టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధుర గాయకులు వేటూరి శ్రీనివాసులు మరియు పనతుల కృష్ణయ్య గారు పాల్గొనడం జరిగింది. అనంతరం వేటూరి శ్రీనివాసులు గారి చేతుల మీదుగా గాయకులతో ఘనంగా శాల్వాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు గాయకులు అతిథులు పాల్గొన్నారు. కిరణాలు చిందించుమోము కన్నీరు మున్నీరుగా చూడలేను. చిరునవ్వు కిరణాలు చిందించుమోము కన్నీరు మున్నీరుగా చూడలేను. నిన్ను గన్న నీ తల్లి కనుమూసెగాని, నిన్ను గన్న నీ తల్లి కనుమూసెగాని, నిన్ను వీడి క్షణమైన నేనుండగలనా, నిన్ను వీడి క్షణమైన నేనుండగలనా. జోలాలి జోలాలి రతనాల భవనాల నిన్నుంచలేను. నీలోని ఆశలన్నీ నా కోసమే, నా పిలుపే నీలో బలపులై
తెలుసు. నేను వారికి రాజమాని నా పాటలే ఎక్కువ పాడిన వాడిని. అలాగని రామారావు గారు ఆ తత్వం వేరు, వారి యొక్క గంభీరమైన వేషధారణ అద్భుతం. ఇద్దరు దిగ్గజాలేనండి. వారు ఏదైనా ఇటువంటి ఆ సమయాన్ని అద్భుతమైన పాటలు పాడు, అద్భుతమైన రకణతో జనరాజకం చేశారు, ప్రజలకు ఆనందం కలిగించారు. వారి నిజంగా ఆ మహానుభావాలను తెలుసుకోవడం మనం మనస్ఫూర్తిగా ఈరోజు కాబట్టి కృష్ణయ్య, నిజంగా కృష్ణయ్య నేను అభినందిస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా జ్ఞాపకం పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను మర్చిపోయినయ్యా వాస్తవం. నేను రాజమాని ఆ గట్సాల గారి పాటలు అందరికీ తెలుసు. అందులో ప్రత్యేకంగా చాలా కాలంగా కృష్ణయ్య వాయిస్ వింటున్నానండి, బాగా పాడతారు. ఈరోజు విజయ వాయిస్ వినడం అందుకోసమే వచ్చానండి. బాగా పాడుతున్నారంటే ఎన్ని చూసుకోవాలని వచ్చాను. వాళ్ళు ఆహ్వానించారంటే పిలిచారు. పాడలేకపోయినా పాటలకు రాదని చాలా ఆసక్తి నాకు. 53 సంవత్సరాలు కచేరీ పర్యటన 2000 స్టేజీలు వచ్చారు. నాకే అర్థం ఆ విధంగా జీవించారు ప్రజల యొక్క ఆశీస్సులు. ఈరోజు చాలా సంతోషం. ఆయన కృష్ణ గారు నేను 10 మార్లు కృష్ణ వాయిస్ విన్నాను, పక్కన నిలుచుకొని విన్నాను. ఈరోజు విజయ వాయిస్ విన్నాను. ధన్యవాదాలు. ఎంతో ఖర్చు అవుతుంటుంది. ఈ 2 కార్యక్రమాలు కూడా కృష్ణయ్య గారు, వారి మిత్రులు విజయ్ గారు వారు కలిసి ఈ కార్యక్రమాలు వారి సొంత డబ్బులు వెచ్చించి ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నారు. మన నెల్లూరులో దాతలు ఎంతోమంది ఉన్నారు. దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తే ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా వైభవపేతంగా మన సింహపురిలో జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాతలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా మీకు అందరికీ సభాముఖంగా మనవి చేస్తున్నాను. తర్వాత పాట మరొక ఆత్రేయ గారి సాహిత్యం 1964వ సంవత్సరంలో విడుదలైనటువంటి మోగ మనసుల చిత్రం నుండి ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నటువంటి పాట ఆత్రేయ గారి సాహిత్యానికి కేవి మహాదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారితో సుశీల్ గారు ఆలపించినటువంటి పాటను ఇప్పుడు విజయ్ గారు, ప్రశాంతి గారు వినిపిస్తున్నారు. చిత్రంలో విడుదలైనటువంటి పవిత్ర బంధం చిత్రం కోసం ఆరుద్ర గారి సాహిత్యంలో సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు కలిసి ఆలపించినటువంటి యువలగీతం పచ్చబొట్టు తిరిగి పోదులే నా రాజా అంటూ ఆ పాటను ఇప్పుడు మన కోసం కృష్ణయ్య గారు, ప్రశాంతి మేడం గారు అందిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.